ఆ ఊరి నిండా కుక్కలే రోడ్లపైన గుంపులు గుంపులుగా కనిపిస్తాయి. కానీ ఆ ఊరి ప్రజలకు అస్సలు భయం ఉండదు. ఎందుకంటే ఆ కుక్కలే ఆ ఊరి వాళ్లకు కాపల, ఆ కుక్కలే ఆ ఊరి వాళ్లకు రక్షణ. అందుకే వాటికి అన్నం పెట్టి పెంపుడు కుక్కలా చూసుకుంటారు ఆ ఊరి వాళ్ళంతా. ఎవరైనా ఎక్కడికైనా వెళ్తున్నారంటే వాళ్లకు కాపలాగా వెళ్తాయి ఆ కుక్కలు. గొర్రెలను, బర్రెలను, మనుషులను జాగ్రత్తగా కాపాడుతున్నాయి. అందుకే వాటిని అంత ప్రేమగా చూసుకుంటున్నారు ఈ గ్రామంలోని ప్రజలంతా. మరి ఆ ఊరేంటి, ఆ కుక్కల సంగతి ఏంటి, అసలు అవి ఏం చేస్తాయి? తుంగభద్రమ్మ, కుందు నదుల తీర ప్రాంతాల్లో ఉంది పందికోన. కర్నూలు జిల్లా పత్తికొండ మండలంలో ఈ గ్రామం ఉంది. తుంగభద్ర తీరాన ఉన్న ఈ ప్రాంతానికి ఓ ప్రత్యేకత ఉంది. ఈ గ్రామం చుట్టూ అడవులున్నాయి. ఈ అడవుల్లో క్రూర మృగాలతో పాటు వందలాది వన్యప్రాణులు ఉన్నాయి. చిరుతలు కూడా ఈ ప్రాంతంలో ఎక్కువగానే తిరుగుతాయి. అవి అడవి సమీపంలోని గ్రామాలపై గతంలో దాడులు చేశాయి. కానీ పందికోన గ్రామంలోకి మాత్రం ప్రవేశించవు. ఎందుకంటే ఆ ఊరిలో నిజమైన గ్రామసింహాలున్నాయి. ఆ ఊరి వాళ్లకు హాని చేస్తే అవి ఊరుకోవు కాబట్టి. ఇక కొత్త వాళ్లు పందికోన గ్రామంలో అడుగు పెట్టాలంటే వణికిపోతారు. ఇక క్రూర మృగాలు ఈ గ్రామం వైపు కన్నెత్తి కూడా చూడవు. ఈ గ్రామానికి రక్ష ఇక్కడే సునకాలే. వాటిని చూడగానే భయం మొదలవుతుంది. అలా అని ఆ ఊరి వాళ్లను కానీ అక్కడి జంతువులను కానీ అవి ఏం చేయవు. చూసేందుకు జాతి కుక్కల మాదిరిగా ఎక్కువ ఎత్తు, అధిక బరువుగా కనబడవు. మామూలు కుక్కల్లాగే కనిపిస్తాయి. కానీ యజమాని తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయవు. పోరాట సమయంలో పౌరుషానికి ప్రత్యేకగా నిలుస్తూ ప్రాణం పోతున్నా వెనకడుగు వేయవు. విజయమో వీర స్వర్గమో అన్నట్లు పోరాడతాయి. ఇక విశ్వాసం విషయంలో వీటికి సాటేవి ఉండవంటే అది అతిశయోక్తి ఎంతమాత్రం కాదు. ఈ సునకాల అరుపులకి ముచ్చెమటలు పడతాయి, కాళ్ళు వణికిపోతాయి. ఎంతటి వారైనా అడుగు ముందుకు వేయలేరు. ఎందుకంటే ఈ సునకాలు కదలనీయవు. సాహసం చేసి ఎవరైనా అడుగు ముందుకు వేశారో అంతే సంగతులు. వారి అంత చూసే వరకు వదలవు. మరి గ్రామాన్ని కాపాడుతున్న ఈ సునకాలు అసలు ఏ జాతికి చెందినవి? చూసేందుకు మామూలుగా చిన్నగా వీధి కుక్కల్లో కనిపించే ఈ సునకాలు అసలు ఆ ఊర్లో ఎప్పటి నుంచి ఉంటున్నాయి? శిక్షణ ఏమైనా ఇస్తారా? పందికోన సునకాలు ఓ ప్రత్యేక జాతికి చెందినవి. వీటికి విశ్వాసం చాలా ఎక్కువ. యజమానిని కంటికి రెప్పలా కాపాడుకుంటాయి. ఇక్కడి గ్రామ ప్రజలు ఈ సునకాలను తమ కన్న పిల్లల కంటే ఎక్కువగా చూసుకుంటున్నారు. వీటికి ఎలాంటి శిక్షణ ఉండదు. కానీ యజమాని మాటను జవదాటవు. ఇవి తమకు, తమ గ్రామానికి పెట్టని కోట అని వాటి యజమానులు చెప్తారు. బ్రిటిష్ వారి హయాంలో ఈ గ్రామ సింహాలకు ప్రత్యేక గుర్తింపిచ్చారని గర్వంగా చెప్పుకుంటారు అక్కడి వాళ్ళు. అవి తమ గ్రామంలో ఉన్నంత వరకు దొంగల భయం కానీ క్రూర జంతువుల ఇబ్బంది కానీ ఉండదని నమ్ముతారు. పందికోన గ్రామ సునకాలు ఏకంగా పులులనే తరిమి కొట్టే సత్తా చాటిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. చిరుత పులిని ఒకే ఒక్క సునకం ఎదిరించగలదని ధైర్యం చేసి అడుగు ముందుకు వేసే చిరుతలు వన్య మృగాలపై దాడి చేసి చంపేసిన సందర్భాలు కూడా లేకపోలేదు అంటారు. పందికోన గ్రామంలోని కుక్కలకు ఎప్పుడూ మంచి డిమాండ్ ఉంటుంది. ఈ గ్రామస్తులు ఎవరైనా ఇతర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు తమ గ్రామం పేరు చెప్పగానే ఎదుటివారి నుంచి వచ్చే తొలి ప్రశ్న మాకు కుక్క దొరుకుతుందా అని. పందికోన సునకాలను దేశం నలుమూలల నుంచి వచ్చి తీసుకెళ్తుంటారు. పందికోన వాసులు ఏ ప్రాంతానికి వెళ్ళినా ముందుగా సునకాల గురించి అడుగుతారంటే వాటికి ఎంతటి గుర్తింపు ఉందో అర్థం చేసుకోవచ్చు. ఎక్కడెక్కడి నుంచో పందికోనకు వచ్చి సునకాలను తీసుకెళ్తుంటారు. అయితే ఎప్పుడు పడితే అప్పుడు వచ్చి తాపీగా వీటిని తీసుకుని వెళ్దామా అంటే అస్సలు కుదరదు. కుక్క కావాలి అంటే తల్లి గర్భంలో ఉన్నప్పుడే గ్రామస్తులకు రిక్వెస్ట్ పెట్టుకోవాలట. ఇక ఆ గ్రామస్తులు వాటిని అమ్ముకోరట, ఉచితంగానే ఇచ్చేస్తారు. పందికోన గ్రామ సునకాల కాళ్ల గోర్లు మొనదేలి ఉండటంతో వేటలో అవి ఎంతో ఉపయోగంగా మారుతున్నాయి. గతంలో పోలీసులు కూడా పందికోన కుక్కలను నేరస్తులను పట్టుకునేందుకు ఉపయోగించేవాళ్ళు. గొర్రెలు వచ్చేసి మా కుక్కలు అంటే మాకు కాపలా అవే. రాత్రిపూట లేకున్నా మేము ఇంటికి పోయినా ఇంకా కాపలా మాత్రం అవే. మా కుక్కలు అంటే అడవికి వెళ్ళినా కూడా ఇంకా అవే కాపలా మాకి. ఇంకా ఏమన్నా అడవి జంతువులు వచ్చినా ఇంకా
మాకే కాపలా. ఇంకా తోడేళ్ళు రానివ్వు, రాత్రిపూట ఒక్కరున్నా కూడా ఇంకా అవే కుక్కలు మాకు కాపలే. ఇంకా తోడేళ్ళు కానీ ఒక మనుషులు వచ్చినా ఒక మనిషి వస్తే కూడా ఇంకా అవే ఫస్ట్ మనకి గాలి బట్టి లేపుతాయి కుక్కలు. ఇంకా ఎవరినైతే రానివ్వు. కుక్కలు అంటే ఫేమస్ పంచుకొని కుక్కలు అంటే ఇంకా అప్పట్లో కూడా అప్పటి నుండి కానీ కుక్కలు అంటే మా ఊరు కుక్కలు దండి పట్టుకుపోతారు గొర్రెల కాటికి కానీ ఇంకా సాకోవడానికి ఎక్కడెక్కడలో వస్తారు కుక్క పిల్లల కంటే. అంటే మా ఊరు కుక్కలు అంటే ఫేమస్. ఇంకా ఇక వాళ్ళ గొర్రెలకు కుక్కలే కాపలా అని చెప్తున్నారు గ్రామాలకు చెందిన ప్రజలు. అడవిలోకి వెళ్ళినప్పుడు కూడా ధైర్యంగా వెళ్తామని, కుక్కలే వాళ్ళను కాపాడుతాయని అంటున్నారు. వాళ్ళ గొర్రెలను బర్రెలను అసలు అవి ఏం చేయవని, అవి ఉన్నాయి కాబట్టే ధైర్యంగా ఉంటున్నామని చెప్పుకొచ్చారు. ఈ కుక్కలు మా ఊరు ప్రసిద్ధి చెందింది. దేశాలకు కానీ విదేశాలకు కానీ అమెరికాకు కానీ పోయినాయి కుక్కలు. కానీ సెప్టెంబరు నవంబరు ఈ 3 నెలల ప్రకారం ఇవి సంతతి జరుగుతుంది సార్. ఆ సంతతి జరిగినప్పుడు మొత్తం వస్తూనే ఉంటారు. కనీసం అంటే ప్రతి సంవత్సరం ఒక 200 కుక్కలు పోతుంటాయి. ప్రతి సంవత్సరం పోతుంటాయి. ఇక్కడ నెగడం వలన పోతున్నాయి. ఇట్లా గొర్రెలకు కాపలు అయితేనేమి, ఇంటికి కాపలు అయితేనేమి, గ్రామ కాపలు అయితేనేమి. మొన్న ఇవి ఎలుగుబంట్లు వచ్చినాయి సార్. ఎలుగుబంట్లు వచ్చినాయి, కుక్కలు అంటుకున్నాయి. నడి ఊర్లోకి వచ్చినాయి కుక్కలు అంటుకునే తరగా ఎలుగుబంట్లు పారిపోయినాయి. ఇక్కడ తలమారికాడ ఆ సైడ్ పట్టుకున్నారు లాస్ట్కి. మళ్ళీ ఇదే ఫారెస్ట్లో కానీ ఇప్పుడు గొర్రెలు కానీ ఇప్పుడు రాత్రిపూట వీళ్ళు పగలలో మేపకొస్తారు, ఇక్కడ పెట్టిపోతారు. మేము రైతులు ఉండాల్సిందే. వాళ్ళు ఇద్దరు ఉంటారు అంతే. మా ఒక్కరం ఇద్దరం ఉంటాం. అది మళ్ళీ పైరు వేసుకుంటేనే, పైరు లేకపోతే మాంగమ్మ అనుకునేదే. ఏమన్నా వచ్చానుకో ఒక కుక్క కాదు కొద్ది వాసన వచ్చినా కానీ మురుగుతాయి. అప్పుడు మా మంచి ఏమంటే అంటే తలకల్లా అన్నీ పరిగెత్తి కానీ దొంగలు ఎత్తినంతవరకు అటాక్ ఎక్కడ జరగలేదు. ఇప్పుడు 5-10 సంవత్సరాల కుక్కలకు విశ్వాసం ఎక్కువ. అది చాలా సందర్భాల్లో నిరూపితమైంది. ఇక్కడ కూడా అదే జరిగింది. అందుకే వాటిని నిజమైన గ్రామ సింహాలు అంటున్నారు అక్కడి ప్రజలు. వాటిని అపురూపంగా చూసుకుంటున్నారు. అందరినీ కాపాడుతున్న ఈ శునకాల గురించి మీరేమనుకుంటున్నారు? కామెంట్స్ రూపంలో పోస్ట్ చేయండి.